అలుపెరగని పోరాటం చేసినటువంటి మందకృష్ణన్నకు పద్మశ్రీ అవార్డు దక్కింది. పద్మశ్రీ అవార్డు వాస్తవానికి ఆ అక్కడ ఎవరైతే గవర్నమెంట్ ఉందో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కాకుండా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఖచ్చితంగా దక్కాల్సిందే. ఎందుకంటే 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేసి కుటుంబాన్ని సైతం విడిచిపెట్టుకొని జనమే నా కుటుంబం అని చెప్పి, నా జాతే నా కుటుంబం అని చెప్పి తిరిగినటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మందకృష్ణ మాదిగన్న ఎంత గొప్ప పోరాటాలు, ఎంత గొప్ప ఉద్యమాలు చేశాడంటే ఆ ఉద్యమాలకు దక్కిన గౌరవంగానే, అతని జాతికి దక్కిన గౌరవంగానే ఆ పద్మశ్రీని చూడాలి తప్ప కుల వివక్షతోనో లేకపోతే ఈ కులానికి చెందిన వాడికి ఎందుకు పద్మశ్రీ ఇచ్చారనే ఎవరైనా చూస్తే వాళ్ళ రాజకీయ పతనానికి మొదటి అడుగు ఇదేనని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మందకృష్ణ మాదిగని ఒక వర్గంగానో, ఒక కులంగానో, ఒక అణగారిన కులానికి సంబంధించిన వ్యక్తిగానో చూస్తే అది మీ బుద్ధి తక్కువ. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి వరంగల్ జిల్లా నుంచి ఈరోజు దేశ రాజకీయాలనే మలుపు తిప్పే స్థాయికి తీసుకొచ్చినటువంటి మందకృష్ణ మాదిగ గారిది ఎంత గొప్ప పోరాటం అండి. ఆయన పోరాట ప్రతిమ అంతా ఇంత కాదు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకున్న వాళ్ళని చూసినాం, తర్వాత పెద్ద పెద్ద ఉద్యమాలలో బలిదానాలు చేసుకుని చూసినాం, పార్టీల పరంగా బలిదానాలు చేసుకున్న వాళ్ళు చూసినాం. కానీ ఎంఆర్పిఎస్ అనే ఒక కులానికి సంబంధించిన ఉద్యమంలో ఎంతోమంది అన్నలు ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు దేశ చరిత్రలోనే మొదటిసారి ఒక కులం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి రోజులవి. ఆ రోజులను తొక్కుకుంటూ ఒకానొక టైంలో ఒక ఇద్దరు ఇంట్లో రెడ్డోళ్ళు ఉంటే ఆ రెడ్డోళ్ళకి ఇద్దరికి అన్నదమ్ముల పంచాయతీ అయితే ఆ ఊర్లో ఉన్నటువంటి మాదిగలు ఈ రెడ్డి ఎమ్మటి 50 మంది, ఆ రెడ్డి ఎమ్మటి 50 మంది ఈ మాదిగలే ఉండేది. వాళ్ళిద్దరికీ ధైర్యం ఆ మాదిగలు. అలాంటి మాదిగల్ని ఇక్కడ ఇలాంటి వాటికాడ వాడుకొని మంచి విషయానికి వస్తే మీ రాజకీయాల్లోకి వస్తాము, తర్వాత మా బతుకు మేము హ్యాపీగా బతుకుతాము అనే సందర్భంలో అణిచివేసినటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆ అగ్రవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అగ్రవర్గాలు తలదించుకోవాల్సిన రోజు ఇది. ఎందుకంటే ఒకానొక టైంలో మాదిగా అంటే వాందే ముందరా అనే స్థాయి నుంచి ఈరోజు మాదిగారు అంటే అరే వాందేరా మొత్తం బాబు, వాడు లేకుంటే ఇక్కడ పని లేదురా నాయన, వాళ్ళు ఉంటేనే పనిరా మనకి ఇక్కడ అనే స్థాయికి తీసుకొచ్చినటువంటి మందకృష్ణ మాదిగ గారికి నా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అంత మంచి గొప్ప 30 ఏండ్లు మన ఇంట్లో ఈరోజు మనం 10 రోజులు ఏ ఊరన్నా పోయేస్తేనే ఇంట్లో ఫ్యామిలీ ఎంతో సఫర్ అవుతుంది. కానీ 30 ఏండ్లు ఫ్యామిలీని విడిచిపెట్టి ఫ్యామిలీయే నా జాతే నా కుటుంబం అని తిరిగినటువంటి మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ రావటం చాలా గర్వంగా ఉంది. వాస్తవానికి ఆయన్ని ఏ కులాంతోనో, ఏ మతాంతోనో, తర్వాత ఏ రాజకీయంతోనో పోల్చాల్సిన అవసరం లేదు. ఆయన 30 ఏళ్ళు వేసుకున్నటువంటి ఆ నల్ల కండవే ఆయన జాతి యొక్క బరువు అది. అంతేగాని ఇక్కడ 3-4 పార్టీలు మారేవాళ్ళు, 5-6 పార్టీలు మారేవాళ్ళు ఈరోజు మందకృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఎందుకంటే ఊసరవెల్లిలా డబ్బు సంపాదించుకోవడం కోసం, తర్వాత ఇంకేదో సొంత రాజకీయ స్వలాభం కోసం కొన్ని వర్గాలకి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమందిని ఒక్కడిగా ఉండి ఎండగడుతున్నటువంటి మందకృష్ణ మాదిగ గారే ఈరోజు ఆ జాతికి కానివ్వండి ఎంతోమందికి అన్ని వర్గాల ప్రజలకి ఆయన ఆరోగ్యశ్రీ ఓన్లీ మాది వాళ్ళకి రావాలని కొట్లాలే, తర్వాత వికలాంగులకు న్యాయం జరగాలని చెప్పి మాదిగ వికలాంగులకి న్యాయం జరగాలని కొట్లాలే. ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు లీడర్గా ఆదర్శంగా నిలిచినటువంటి మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ రావటం ఎంతో గొప్పగా ఉంది. వాస్తవానికి ఫస్ట్ ఈ భారతదేశం చరిత్రలోనే మందకృష్ణ మాదిగ అని టైటిల్ పెట్టుకున్న ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. వన్స్ అపాన్ ఏ టైం, ఆ టైంలో ఏమీ లేదు. తాతల కాలంలో అక్కడ అరే వీళ్ళేంద్రా, వీళ్ళు తక్కువ కులము, వీళ్ళదేముంది, వీళ్ళతోనే ఏమన్నా పని అవుతుందా అనే స్థాయి నుంచి ఈరోజు వీళ్ళు లేకుంటే పని లేదురా నాయన, వీళ్ళతోనే పని మనకని చెప్పి ఈరోజు వాస్తవానికి అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు ఆ గొడవలు, కొట్లాటలు, ఆ తాగుడు, తిండ్లు ఇవన్నీ విడిచిపెట్టి ఉద్యమ బాట పట్టి రాజకీయాన్ని ముందుకెంటేసుకుంటూ వస్తున్న యువతకు కూడా
ఈరోజు మందకృష్ణ మాదిగన్న ఆదర్శం వల్లనే ఈరోజు ప్రతి గ్రామం నుంచి కూడా అంత వేలాది మంది మాదిగలు తరలి వచ్చి ఈరోజు మాకు కూడా రాజ్యాధికారం కావాలని కొట్లాడే స్థాయికి తీసుకొచ్చినటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి పద్మశ్రీ అవార్డు రావటం అనేది చాలా గొప్పగా ఉంది. ఫిబ్రవరి 7వ తారీఖు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమాన్ని అతి పెద్ద ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ రికార్డుకి ఎక్కే స్థాయిలో ఆ పరేడ్ గ్రౌండ్లో ఈ భారీ బహిరంగ సభని పెడుతున్నటువంటి మాదిగ సోదరులందరికీ కూడా ఈరోజు మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. పద్మశ్రీ అవార్డు రావడం వాస్తవానికి అక్కడ బీజేపీ ప్రభుత్వం మందకృష్ణ మాదిగ ఆ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇస్తున్న అనే వాళ్ళు చాలామంది మూర్ఖులు ఉన్నారు. కానీ వాస్తవానికి ఈ బీజేపీతో సంబంధం ఉంది. 30 ఏళ్ళుగా పోరాడుతున్నాడు. ఏ బీజేపీతో సంబంధం లేకుండా, ఏ పార్టీతో సంబంధం లేకుండా వచ్చిన పార్టీ మెడలుంచుకొని ఏదైతే ప్రజలకు ఇచ్చిన పథకాలని అమలు చేయాలని పోరాడుతున్నటువంటి ఎంఆర్పిఎస్ ఒక వర్గీకరణ కోసం పోరాడుతున్నటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ